వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్టకేలకు గండికోట మిస్టరీని ఛేదించిన కడప పోలీసులు రిమాండ్‌లో ముగ్గురు హంతకులు అన్న తాజా సమాచారం బ్రేకింగ్ న్యూస్ అయితే అందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక మిస్టరీ విషయానికొచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే వైష్ణవి అనే అమ్మాయిని ఈ గండికోట ప్రాంతంలో కొందరు ఈ విధంగా హత్య చేసిన విషయం ఉదంతం మనందరికీ తెలిసిందే. గత వారం రోజుల నుంచి ఇదే విషయం మీద పోలీసులు గూడా గాలిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క చర్యలేవైతే ఉన్నాయో వాటిని ముమ్మరం చేసి నిన్న కూడా మళ్ళీ ఓసారి ఈ యొక్క గండికోట అనే ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయా? ఫోరెన్సిక్ టీమ్‌తో సహా వెళ్ళి చెక్ చేసిన పరిస్థితి నెలకొందనమాట. సో, ఇప్పటివరకు ఎటువంటి క్లూస్ అందని నేపథ్యంలో ఈ మేరకు కడప భారతదేశపు గ్రాండ్ కెనియన్‌గా ప్రసిద్ధి చెందిన గండికోటలో జరిగిన వైష్ణవి అనే అమ్మాయి దారుణ హత్య యావత్ రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును ఛేదించడం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఒక సవాలుగా అయితే మారింది అని చెప్పవచ్చు. సో, హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని, వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని పోలీసులు దీక్షతో పనిచేస్తున్నారు. కేవలం ఒక హత్య కేసుగా కాకుండా రాష్ట్ర పర్యాటక రంగ ప్రతిష్టకు, మహిళల భద్రతకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది ఈ యొక్క కేసును. మరి పోలీసులు బహుముఖ దర్యాప్తు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. కడప ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు అత్యంత వేగంగా శాస్త్రీయ పద్ధతులలో జరుగుతోంది. నిందితులను పట్టుకోవడానికి మొత్తం 18 బృందాలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే నలుగురు ఎస్పీలు, 10 మంది సీఐలు, అలాగే మరొక 10 మంది ఎస్ఐలు, 50 మంది పైగా కానిస్టేబుల్లు జమ్మలమడుగు కేంద్రంగా గండికోట పరిసర ప్రాంతాలనైతే జల్లెడ పడుతూ ఉన్నారు. సో, ప్రతిరోజు వీళ్ళు జమ్మలమడుగు నుంచి గండికోటకు వెళ్ళడం, అక్కడ ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయా? ఏదైనా ఈ యొక్క మిస్టరీకి సంబంధించి ఏదో ఒక క్లూ దొరుకుతుందా? ఆహ్, ఈ యొక్క హత్యకు సంబంధించి అనైతే జల్లెడ పడుతున్నారు. సాంకేతిక ఆధారాల సేకరణ, టెక్నికల్ ఎవిడెన్సెస్, సెల్ టవర్‌లో డంపింగ్ అయితే చేయడం జరిగింది. హత్య జరిగిన రోజున ఏదైతే ఉందో ఆ రోజు గండికోట పరిసర ప్రాంతాల్లో 10 సెల్ టవర్లలో యాక్టివ్‌గా ఉన్న సుమారు 250-300 వరకు వాహనాలకు సంబంధించి వేలాది ఫోను నంబర్ల డేటాలను డంపింగ్ అయితే సేకరించారనమాట. గూగుల్ టేకౌట్ కూడా సహాయం తీసుకున్నారు. ఇక ఏదైతే వివేకానంద హత్య కేసులో సీబీఐ ఉపయోగించినటువంటి గూగుల్ టేకౌట్ పరిజ్ఞానాన్ని కూడా ఈ కేసులో కూడా ఉపయోగిస్తున్నారనమాట. దీని ద్వారా అనుమానిత సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కదలికలు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నారు, అలాగే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో వారి కార్యకలాపాలను వీటన్నిటిని కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వెరిఫై అయితే చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారన్నమాట నిశితంగా. అనుమానితులు ఎవరైనా కనిపిస్తారని జెప్పేసి. ఇక సీసీటీవీ ఫుటేజ్ గూడా మరొక కీలకమైన ఆధారము అని చెప్పొచ్చు. ఎందుకంటే గండికోట వెళ్ళే అన్ని మార్గాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను, అలాగే సమీపంలోని రిసార్ట్‌లు, లాడ్జిలు ఫుటేజ్‌లను క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఇక విచారణ వలయంలో నిందితులను, అనుమానితులను వివిధ కోణాల్లో అయితే విచారణ చేస్తున్నారనమాట. పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో విచారిస్తున్నారు. ప్రియుడు లోకేష్ ఆహ్, నిషిత అనే నిర్దోషి అనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ అతనిపై నిఘా అయితే కొనసాగుతుంది. సో, అతన్ని ఈ యొక్క పర్సనల్ ఇంట్రాగేషన్‌లో అయితే చేస్తూనే ఉన్నారు. సో, రీసెంట్‌గా మనకు కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ యొక్క అరెస్ట్ చేసిన 24 అవర్స్‌లోనే కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి నిందితుడిని. కానీ పోలీసులు ఇంకా విచారణ చేపడుతూనే ఉన్నారు. సో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని చూపించడం లేదు ఇంతవరకనైతే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరొక వైపు, మరో కోణంతో చూసినట్లయితే ఇది పరువు హత్య కోణం వైపు కూడా దారితీసే అవకాశాలు లేకపోలేదు. వైష్ణవి తల్లిదండ్రులు, సోదరులు సురేంద్ర ప్రవర్తనపై పోలీసులకు అనుమానాలైతే ఉన్నాయి. కూతురు చనిపోయిందన్న బాధలో వారు కనిపించడం లేదు అని స్థానికంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారము. వైష్ణవి లోకేష్‌తో వెళ్ళాలనుకుంటున్న విషయం తెలిసి తల్లికి ఆహ్, ఇన్ తల్లి యొక్క ఆమె యొక్క తల్లి మొబైల్ ఫోన్‌లో నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ ద్వారా తెలిసి కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశ్యంతో వారే ఈ ఘటనకి పాల్పడి ఉండొచ్చా అనే కోణంలో కూడా విచారణ అయితే సాగుతోంది. ఇక ప్రియుడి బంధువుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో చూసుకున్నట్లయితే లోకేష్‌ను పథకం ప్రకారంగా గండికోటకు రప్పించి అతన్ని
మామ చరణ్ తన అనుచరులతో వైష్ణవిని హత్య చేసి ఆ నేరాన్ని లోకేష్ మీదకు నెట్టి వైష్ణవి కుటుంబాన్ని పరువు తీయాలనే కుట్రతో పన్నారా అనే దిశగా కూడా దర్యాప్తులయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా యాదృచ్ఛిక నేరము, ఇక ర్యాండమ్‌గా చూసుకున్నట్లయితే ఒకవేళ అవేవి కాదు కళాశాల తర్వాత ఒంటరిగా గండికోట కొండల్లో తిరుగుతున్న వైష్ణవిని అక్కడే జరుగుతున్న ఏదైనా అసాంఘిక కార్యకలాపాన్ని అంటే ఏదైనా గంజాయి మూటలు ఇవి ఇవైనా చూసి ఉండవచ్చని, ఆ విషయం బయటకు పోకుండా ఉండేందుకు ఆమెను హత్య చేసి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో, ఆ విధంగా కూడా అల్లరి చిల్లరగా అక్కడ ఎవరైనా ఉంటున్నారా అని లోకల్స్‌ని కనుక్కోవడము, అలాగే దానిపైన గూడా ఒక నిఘా అయితే వేశారనమాట. ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునే సైకోలు, రేపిస్టులు పనైనా గూడా ఇది అయ్యుండవచ్చా అని జెప్పేసి ఆ కోణంలో ఆరాధిస్తున్నారు. ఇక కీలకంగా మారిన ఆధారాలు, మరో యువతి ఐడీ కార్డ్ అయితే ఈ అమ్మాయి బ్యాగ్‌లో అయితే దొరికిందనమాట. ఏదైతే ఈ అమ్మాయి ఆహ్, కాలేజీకి తీసుకెళ్తుందో బ్యాగు అందులో ఇక వైష్ణవి బ్యాగ్‌లో లభించిన వేరే అమ్మాయి ఐడీ కార్డ్ మిస్టరీగా అయితే మారింది. ఆ ఐడీ కార్డ్ ఎందుకు ఆమె దగ్గరకొచ్చింది అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువతిని కూడా విచారించారు. సో, ఆ యువతి ఏం చెప్పిందంటే, సో, తన దగ్గర ఐడీ కార్డ్ లేకపోతే నేను ఐడీ కార్డ్ ఇచ్చాను అంతేగాని అంతకు మించి నాకైతే ఏమీ తెలీదని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇక తల్లి ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్ గూడా కీలకమైన ఆధారంగా పరిగణలోకి అయితే తీసుకున్నారు. వైష్ణవి త తన తల్లి ఫోన్ నుండే ఈ యొక్క లోకేష్‌కి మెసేజ్ అయితే చేసేది. ఆ చాటింగ్‌ను కుటుంబ సభ్యులు చూసారా? చూసిన తర్వాతే ఈ యొక్క ఉదంతానికి పాల్పడ్డారా? అనేది కూడా ఒక కోణంలో దర్యాప్తు అయితే జరుగుతోంది ముమ్మరంగా. ఇక ఘటనా స్థలంలోని ఆనవాళ్ళు చూసుకున్నట్లయితే ఏదైతే రంగనాథ స్వామి ఆలయం ఉంటుందో, సో, ఈ యొక్క ఆలయం ముందు వైష్ణవి బ్యాగు సమీపంలోనే చున్ని, పొదల్లో మృతదేహం అయితే లభించాయి. సో, ఆమె లంచ్ బాక్స్‌లో చూసినట్లయితే ఆమె భోజనం కూడా చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. సో, దీన్ని బట్టి ఆమెపై ఆకస్మిక దాడి జరిగిందని పోలీసులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి, పర్యాటక రంగానికి సవాలు. గండికోట హత్య ఘటన వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పర్యాటక శాఖకు పెద్ద తలనొప్పిగా అయితే మారింది. ఇక ఏ ముఖం పెట్టుకొని పర్యాటకులను మా రాష్ట్రానికి రమ్మని పిలవాలి అని గతంలో పెహల్గాం ఘటనపై ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించినట్లుగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రత లేదనే అభద్రత వస్తే అది పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు పర్యాటనకు భరోసా ఇవ్వాలి అని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇక వైష్ణవి కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతికతను, మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించనున్నారు. సో, హంతకులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి దోషులకు శిక్ష పడేలాగా చేయడం ద్వారానే గండికోటలోని పర్యాటకులకు భద్రతపై నమ్మకం తిరిగి వస్తుంది. సో, రాష్ట్రంలోని మహిళా భద్రతకు విషయంలో తమ యొక్క ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ మిస్టరీ వీడి నిజమైన హంతకులు మీడియా ముందు నిలబడతారనైతే ప్రజలు ఆశిస్తున్నారు.